హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా అయితే నా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో టేస్టీగా సింపుల్ గా కాకరకాయ ఫ్రై అయితే చేసి చూపిపోతున్నానండి. అస్సలు చేదనేది ఉండదండి. నేను చేసుకున్నట్టయితే ఒకసారి కాకరకాయ ఫ్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి ఇది ఫేవరెట్ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఈ కాకరకాయ ఫ్రై కోసం నేను ఒక 1/2 కిలో కాకరకాయలు తీసేసుకొని వాష్ చేసుకొని పైన గరుకు పాటు ఉంటుంది కదండి, లైట్ గా అయితే పీలర్తో పాటు పీల్ చేసేసుకొని సన్నగా అయితే చక్రాల్లా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. మీరు ఎన్నైతే కాకరకాయలు తీసుకుంటారో దానికి సగానుగా ఉల్లిపాయలు తీసుకోండి. 1/2 కిలో అనుకోండి, ఒక 100 గ్రామ్స్ అన్నా లేకపోతే 150 గ్రామ్స్ అన్నా ఉల్లిపాయలు తీసుకోండి. ఎగ్జాంపుల్ ఒక 2-3 ఉల్లిపాయలు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. చూసారు కదండి, కాకరకాయలు అనేవి సన్నగా కట్ చేసుకున్నాను. మీకు కావాలనుకున్నట్టయితే చిన్న చిన్నగా దొండకాయ ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు అనేవి త్వరగా వేగటానికి దాంట్లో లైట్ గా కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఎప్పుడన్నా కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు కల్లుప్పు వేయకండి. కల్లుప్పు వేస్తే ఏంటంటే మనకు అక్కడక్కడ ఉప్పు తగులుతుందండి. అది ఒక్కటి నేను మిస్టేక్ చేశాను, మీరైతే వేయకండి. ఒక్కొక్కసారి ఏంటంటే కల్లుప్పు అనేది కరిగిపోతుందండి, ఒక్కొక్కసారి కరిగిపోదు. సో ఇలాంటి రెసిపీస్ లో ఏంటంటే మాక్సిమం కల్లుప్పు అవాయిడ్ చేయండి. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి, 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసేసుకొని లైట్ గా మిక్స్ చేసుకుంటున్నానండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, నేను కల్లుప్పు వేసాను కాబట్టి మీరు నేను వేసినట్టు ఎవరైనా వేస్తారేమో అని చెప్పి అయితే నేను చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే కల్లుప్పు అనేది కరిగిపోదండి. సో నేను మోస్ట్ ఎక్కువ కల్లుప్పే వాడతాను కాబట్టి నాలాగా టేస్టీగా ఉంటాయని కల్లుప్పే వేస్తారు నేను వేసినట్టే అని చెప్పి అయితే మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే మగ్గించుకోవాలండి. మనకి చూసారండి కాకరకాయ ముక్కలు అనేవి కొంచెం మెత్తబడిపోయి కలర్ చేంజ్ అయినాయి కదా. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని పైకి కొంచెం మనకి ఆయిల్ తేలింది చూడండి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఇంకా మూత పెట్టేయకుండానే కాకరకాయ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే కాకరకాయ నుంచి పచ్చి స్మెల్ పోయే వరకు మనం మూత పెట్టుకోవాలండి. కొంచెం కాకరకాయ అనేది మగ్గిపోయి లైట్ గా ఆయిల్ పైకి వచ్చేసింది కదా. సో ఇంకా మూత తీసేసి మన కాకరకాయ ముక్కలు అనేవి లైట్ గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే కాకరకాయ ముక్కలు అనేవి తినేటప్పుడు చాలా బాగుంటాయండి, చేదు లేకుండా. మీకు కావాలనుకున్నట్టయితే కాకరకాయ ముక్కల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి లాస్ట్ లో స్క్వీజ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. బట్ అలా ఒక టేస్ట్ ఉంటుందండి, ఇలా అయితే ఒక టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. అదే ఆయిల్ లో మీకు కావాలనుకున్నట్టయితే ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నాకైతే సరిపోయింది. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. తాలింపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, అక్కడ క్రంచిగా తగులుతుంటే చాలా బాగుంటుంది తాలింపు అనేది. సో ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న ఒక 15 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీకు నచ్చినట్టయితే ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి మెత్తబడిపోయి కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకొని గుప్పెడు కరేపాకు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. కాకరకాయ ఫ్రైకి కరేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఎక్కువ వేసుకోండి. కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. ఇలా ఈ స్టేజ్ లో కాకరకాయ ముక్కలు వేయడం వల్ల ఉల్లిపాయ ఫ్లేవర్ కాకరకాయ పట్టి చాలా ఫ్లేవర్ ఫుల్ గా వస్తుందండి. క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై అనేది. రైస్ లో కలుపుకోవచ్చు అండ్ సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై అనేది. ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మూత పెట్టేసుకొని మనకి పైకి లైట్ గా ఆయిల్ తేలిపోయి ఉల్లిపాయలు అనేవి లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత లాస్ట్ లో 1 స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకొని ఒక 1.5 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి. కారం అయితే ఇప్పుడే యాడ్ చేయనండి, లాస్ట్ లో దించుతాం అన్నప్పుడు యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే వేస్తే కారం మాడిపోతుంది. మనం ఎప్పుడన్నా కాకరకాయలో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడు ఏంటంటే సాల్ట్ అనేది బాగా కరిగిపోతుంది, ఆరెల్స్ లేకపోతే తినేటప్పుడు మనకు అక్కడక్కడ తగులుతుందండి సాల్ట్ అనేది. ఇప్పుడు చూడండి మనకి ఉల్లిపాయలు అనేవి అసలు కనిపించకుండా లైట్ గా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఏం చేస్తారంటే మనకి కాకరకాయ కూడా చూడండి ఇలా తిప్పుతుంటే ఈజీగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది. ఒక 2 స్పూన్స్ అయితే కారం యాడ్ చేయండి. ఈ కాకరకాయ ఫ్రైకి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి తీపి వస్తుంది. సో అందుకే ఖచ్చితంగా కారం అనేది యాడ్ చేయండి. కారం యాడ్ చేసిన తర్వాత మీకు కొంచెం ఇంకా చేదు ఉంటుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే లైట్ కొంచెం బెల్లం ముక్క యాడ్ చేయండి. నా కాకరకాయ ఫ్రైలో అన్న పులుసులో అన్న బెల్లం ముక్క యాడ్ చేయడం ఇష్టం అండి. సో నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి నేను లాస్ట్ లో కొంచెం బెల్లం ముక్క యాడ్ చేశాను, ఎక్కువ కాదండి, కొంచెమే లైట్ గా. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి, టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా నేను చూపించినట్టు ఈ మెథడ్ లో కాకరకాయ ఫ్రై ట్రై చేసి చూడండి, చాలా ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది. ఈ కాకరకాయ ఫ్రై రెసిపీ నచ్చిందండి, నచ్చినట్టయితే ఇంకెందుకండి ఆలస్యం రేపే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఫర్ మోర్ టేస్టీ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై సీ యూ నెక్స్ట్ వీడియో. For more